ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దానికి తగ్గట్టుగానే వదంతులు కూడా అనేకంగా వ్యాప్తి చెందుతున్నాయి. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా చనిపోతారు, ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు, ఆ అప్పడాలు తింటే కరోనా పారిపోతుంది, గోమూత్రంతో శుభ్రం చేసుకుంటే ఇది పారిపోతుంది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు అర్థం పర్థం లేని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు రాజకీయ నేతలు కావచ్చు, ఇటు తెలిసి తెలియనటువంటి వైద్యులు కొంతమంది కావచ్చు. ఒక పక్క నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, భారతదేశం సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఐసీఎంఆర్ వాళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. బయోటెక్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి. సీనియర్ డాక్టర్లు చాలామంది చాలా సూచనలు చేస్తున్నారు. అయితే ఈ మంచి సూచనలు ఏవి కూడా అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ వదంతులు కేవలం దీన్ని వ్యాపింపజేయాలి, ఈ వదంతి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి దీని మీద పెట్టాలి అన్న ఒక పబ్లిసిటీ పిచ్చితో, లేదు కాస్త మతి స్థిమితం కోల్పోయినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు దీనికి సంబంధించి కరోనాకి అసలు సంబంధించి వాస్తవాలు ఏంటి, దీనికి సంబంధించి ఏ విధమైన వదంతులు వస్తున్నాయి, ఈ వదంతులు నిజమా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి దాదాపుగా ముఖ్యంగా మొదటి పాయింట్ వచ్చేసి ఇక్కడున్న అపోహ, అంటే వాస్తవం కానిది ఏంటి అంటే, దగ్గు తుమ్ములు ముక్కు కారుతుంటే అది కరోనా అయి ఉండొచ్చా, వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సిందేనా? ఇది కూడా అనేకమైనటువంటి ఛానల్స్ ఈ మధ్య చెప్తున్నారు వీటి వల్ల వచ్చేస్తుంది అని. అయితే దీనికి సంబంధించిన నిజం ఏంటంటే, దగ్గు తుమ్ములు ముక్కు కారణం వంటి లక్షణాలు ఉంటే మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. డస్ట్ అలర్జీ అవ్వచ్చు, వాతావరణం మారచ్చు, జలుబు చేయొచ్చు, తలస్నానం చేస్తే కాస్త పడిసన్ లాంటిది పట్టొచ్చు, అంతే తప్ప ఇంకేం ఉండదు. అలాగే గొంతు పొడిబారినప్పుడు దగ్గు రావడం అనేది కామన్. అది ఒక్కొక్కళ్ళలో కాస్త లాంగ్ టైం తీసుకుంటుంది, కొంతమందిలో షార్ట్ టైంలో తగ్గుతుంది. అంత మాత్రం చేత దీనివల్ల కరోనా ఉండడం అనేది అబద్ధం అంటున్నారు. అలాగే జ్వరం కూడా తీవ్రమైన నీరసంతో దాదాపు 101.5 లేదా 102 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత జ్వరం ఉండి ఊపిరి అందకపోతే అప్పుడు హోమ్ ఐసోలేషన్ ప్రక్రియని మొదలు పెట్టాలి. మన వస్తువులు ఎవరు వాడకుండా చూడాలి. అలాగే మనం ఒక ప్రత్యేక గదికి పరిమితమయ్యి వెంటనే వైద్యుల సలహాతోటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అప్పుడు ఏం జరుగుతుంది అనేది టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. అంతేగాని 101 జ్వరం వచ్చిన వెంటనే అది కరోనా అని, అలాగే ఊపిరి పూర్తిగా అందట్లేదు అన్నదానికి అది కరోనా అని చెప్పడానికి ఎక్కడా లేదు. అయితే దీనికి సంబంధించి ఆందోళన వల్ల కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గచ్చు అన్నటువంటి విషయాన్ని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇంకా రెండో అపోహ ఏంటంటే, కరోనా వైరస్ సోకితే మనిషి చనిపోతాడా? దీనివల్ల కరోనా రావడం వల్ల కేవలం మనుషులు చనిపోతారు అన్నటువంటి అపోహ సరికాదు. దీనివల్ల ఎవరు చనిపోరు. అయితే ఈ వైరస్ వల్ల సంభవించే మరణాల రేటు మాత్రం కేవలం 2 నుంచి 3% మాత్రమే ఉంది. అంటే ఎక్కువగా ఎవరికి ఈ శ్వాసకోశ వ్యాధి ఉంటుందో, అలాగే ఊపిరి ఎక్కువ అందకుండా ఉంటుందో వాళ్ళకే తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా మరణం అనేది సంభవించదు. ఇది కేవలం ఒక వైరస్. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది, కానీ మరణించే అంత ప్రమాదకరం ఇది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80% మంది అయితే దీనికి సంబంధించి కేవలం వృద్ధులు మాత్రమే, దాదాపు అంటే 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు మాత్రమే కాస్త మరణించే లక్షణాలు కనిపిస్తాయి అనేది వైద్యులు చెప్తున్నారు. అయితే దీన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేరళలో దాదాపు 104 ఏళ్ల వయోవృద్ధులే కరోనాను జయించి బయటకు వచ్చారు. దాదాపు 100 ఏళ్ల వయసున్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. 100 ఏళ్లు దాటిన భారతదేశం మొత్తంలో కూడా మనం చూసుకున్నట్టయితే 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఈ కరోనాను జయించి బయటకు రావడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కళ్ళకైతే 4 సార్లు 5 సార్లు కూడా కరోనా వచ్చింది, కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళారు, ఐసోలేషన్లో ఉన్నారు, అక్కడ క్వారంటైన్లో చికిత్స తీసుకున్నారు, మెడిసిన్స్ వాడి బయటికి రావడం అనేది జరిగింది. సో కరోనా వస్తే ఖచ్చితంగా మరణిస్తారు అన్నటువంటిది ఒక అపోహ మాత్రమే. ఇక మూడోది, వేడి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కరోనా సంక్రమించదు. ఇది కూడా అపోహేనండి. వేడి ప్రాంతాలు, చల్లని ప్రాంతాలు అన్న దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ వైరస్ కి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు దీనికి సంబంధం లేకుండా ఉన్నాయి.
కేవలం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన చుట్టుపక్కల శుభ్రత పాటిస్తే మాత్రమే ఈ వైరస్ నుంచి మనం బయటపడతాం తప్పితే ఇది వేడిగా ఉంటే తగ్గిపోతుంది, చల్లగా ఉంటే తగ్గిపోతుంది అని చెప్పి ఇక్కడ నుంచి అంటార్కిటికాకి లేదంటే ఆఫ్రికాకి వెళ్ళినంత మాత్రాన ఇదేమీ సోకకుండా ఉండదు అన్నటువంటిది అపోహ మాత్రమే, రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాగే థర్మల్ స్కానర్స్ ద్వారా వైరస్ను గుర్తించవచ్చు, ఇది కూడా అవాస్తవం. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వాలు ప్రతి చోట థర్మల్ స్కానర్ పెట్టేసి టెంపరేచర్ చెక్ చేయడం, దాంతో కరోనా ఉందని టెస్ట్ చేయడం అనేది కొంతకాలంగా చూసాం. కానీ అది కూడా వాస్తవం కాదు, ఇది కూడా అపోహ మాత్రమే. థర్మల్ స్కానర్లో ఇటువంటి లక్షణాలు బయటపడవు. దీనికి ఖచ్చితంగా ట్రూనాట్, ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ లాంటి టెస్ట్ చేయించుకుంటేనే బయటకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దాదాపుగా లక్షణాలు పూర్తిగా బయటపడాలి అంటే వ్యాధి సోకిన రోజు నుంచి 14 రోజుల సమయంలో ఎప్పుడైనా సరే ఇది కరోనా పాజిటివ్ అని చెప్పి బయటపడవచ్చు. అంతేగాని వారం రోజుల్లో మీకు ఏదో జ్వరం వచ్చింది, ఒక 2 రోజులు ఊపిరి సమస్యతో బాధపడ్డారు అన్నంత మాత్రాన అది కరోనా లక్షణాలు అయ్యి ఉండకపోవచ్చు అనే ఛాన్స్ కూడా ఉంది అని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇంకొక అపోహ ఏంటంటే ఆహారపు అలవాట్లకు సంబంధించి. మనం రోజు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మ జాతికి చెందిన పండ్లు తింటే వైరస్ అనేది మన దరికి చేరదు అని చెప్పి చాలా మందికి అపోహ ఉంది. వాస్తవానికి వచ్చేసరికి అల్లం, వెల్లుల్లి, ఉల్లి విషయానికి వస్తే వీటిల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నటువంటి వాస్తవం అయితే మనం గమనించాలి. అలాగే నిమ్మజాతి పండ్లలో ఉన్నటువంటి విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. కానీ వీటిని తీసుకున్నంత మాత్రాన కరోనా వైరస్ మనకి రాదు అన్నటువంటి ఈ రీసెర్చ్ ఎక్కడా జరగలేదు అన్నటువంటి వాస్తవాన్ని వైద్యులు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇవి తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటే కనుక ఖచ్చితంగా వైరస్ని మనం ఎదుర్కొంటాం. వైరస్ రాకపోవడం కాదు, ఎటువంటి వైరస్ వచ్చినా కానీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయంలో దీనికి ఒక రకంగా వాస్తవం అని చెప్పుకోవాలి తప్పితే కేవలం కరోనాకి సంబంధించి ఇవి తింటేనే తగ్గిపోతుంది అన్నది మాత్రం అవాస్తవం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. శానిటైజర్ పూసుకుని వంటింట్లో స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా ఒక రకంగా వాస్తవం కాదు. ఎందుకంటే శానిటైజర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ దాదాపుగా 70 నుంచి 80% వరకు ఉంటుంది. అలాగే ఆల్కహాల్కి త్వరగా ఆవిరైపోయేటువంటి గుణం కూడా ఉంది. మీరు శానిటైజర్ చేతికి రాసుకోవడము, అక్కడి నుంచి పొయ్యి దగ్గరికి వెళ్ళడం అంతా కూడా దాదాపు 30 నుంచి 45 సెకండ్ల వ్యవధి పట్టేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో అది ఆరిపోయి వెళ్ళినంత మాత్రాన చేతులు అంటుకుపోతాయన్నటువంటిది అది వాస్తవం కాదు. అలాగే శానిటైజర్ బాటిల్ని ఖచ్చితంగా పొయ్యి దగ్గర అయితే పెట్టకూడదు, పొయ్యి దగ్గర పని చేస్తూ శానిటైజ్ చేసుకోవడం అయితే కుదరదు. ఇలా చేసే వాళ్ళని అతి చేస్తున్నారు అంటారు. సో ఇట్లాంటి అపోహలు అనేవి ఎక్కడ వ్యాప్తి చెందకూడదు. ఇంకొకటి, ముక్కును నిరంతరం సెలైన్తో శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందగలమా? ఇది కూడా వాస్తవం కాదండి. నిరంతరం సెలైన్తో ముక్కును శుభ్రం చేసుకుంటే కరోనా వ్యాప్తి చెందదు అన్నదానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయితే జలుబు వచ్చినప్పుడు మాత్రం నిరంతరం ముక్కును శుభ్రం చేసుకుంటే ఉపశమనం పొందడానికి మాత్రమే ఆధారాలు ఉన్నాయి. ఇది నార్మల్గా ఇది వైద్యులు చెప్పక్కర్లేదు, జలుబు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, అది మీకు తెలిసిందే. అయితే ఇవి కాకుండా ఇంకొన్ని అపోహలు కూడా ఉన్నాయి. యాంటీబయోటిక్స్ వైరస్లకు వ్యతిరేకంగా పనిచేయవు, యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మెడిసిన్ కూడా ఏది సిఫారసు చేయలేదు. ఇప్పటి వరకు మనకు వస్తున్నవి అంచనాలు మాత్రమే. ఈ మెడిసిన్ ఇప్పటికి అందుబాటులోకి తెస్తాము, దీనివల్ల మనకి లాభాలు కనిపిస్తున్నాయి అన్నారు. కానీ ఇది వస్తే ఖచ్చితంగా కరోనాని మనం అంతమొందించేయచ్చు అన్నటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ చెప్పలేదు. అట్లాగే హ్యాండ్ డ్రైయర్స్ కరోనా వైరస్ను చంపడంలో ప్రభావవంతంగా పని చేయలేవు. హ్యాండ్ డ్రైయర్స్ చేతులు ఉన్నాయి కాబట్టి మనం కరోనాని చంపేసేయచ్చు, మన చుట్టుపక్కల కరోనా ఉండదు అనుకోవడం కూడా అవాస్తవమే. అలాగే అల్ట్రా వైలెట్ రేస్ అతినీల లోహిత కాంతిని స్టెరిలైజేషన్ కోసం ఉపయోగించరాదు. అలా చేస్తే చర్మంపై చికాకు వస్తుంది. సరే, మనకి ఎక్కడో చర్మం దగ్గర కొంచెం ర్యాషెస్ లాంటివి రావడం లేదు, కొంచెం మనకి అనుమానంగా ఉండి ఈ అల్ట్రా వైలెట్ లాంటి లేజర్ని కానీ ఏదైనా యూజ్ చేస్తే చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది తప్పితే కరోనా వైరస్ అయితే పోదు. ఆల్కహాల్ కానీ
క్లోరిన్ కానీ లేదా ఇతరత్ర ద్రావకం ఏదైనా కానీ శరీరం మీద చల్లుకుంటే దాంతో వైరస్ని చంపడం అనేది సాధ్యపడదు. ఇది వైద్యులందరూ చెప్తున్నటువంటి వాస్తవం. అలాగే చల్లని వాతావరణం, మంచు ప్రదేశాల్లో కరోనా వైరస్ చంపలేవు. వాతావరణానికి అతీతంగా వైరస్ అనేది ఉంది. అలాగే దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుందని చాలా మంది అడుగుతున్నారు. దోమకాటు ద్వారా కూడా వైరస్ అనేది ఎవరికి వ్యాప్తి చెందదు. డెంగ్యూ, మలేరియా లాంటి వైరస్ అనేది అది వ్యాధిలా ఉంది కానీ ఇది అలాంటి వైరస్ కాదు. ఇది ప్రత్యేకంగా ప్రయోగాల నుంచి బయటపడ్డటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్. పెంపుడు జంతువులు కరోనా వైరస్ను వ్యాప్తి చేస్తాయా? ఇది పూర్తిగా అవాస్తవం. దాదాపు చైనాలో చూసాం ఎన్ని మూగ ప్రాణుల్ని వాళ్ళు బలి చేశారో. వాళ్ళు రెగ్యులర్గా తినడం కాకుండా వైరస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ ఇంట్లో ఉన్న కుక్కలు, పిల్లులు వీటి వల్ల కూడా కరోనా వచ్చేస్తుంది అన్న దాంతో ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద నుంచి వాటిని చంపేయడం అనేది జరిగింది కిందకి పడేసి. ఇది కూడా అవాస్తవం అండి. పెంపుడు జంతువుల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వ్యాప్తి అనేది జరగదు. వాటి శరీర గుణం వేరే ఉంటుంది, మానవుల శరీర గుణం వేరే ఉంటుంది. ఇప్పటికీ కూడా జంతువులలో ఎక్కడా కరోనా వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా ఎవరు కనిపెట్టలేదు. దాని మీద ప్రయోగాలు కూడా చేశారు. ఏ ఒక్కటి కూడా నిజమని తేలలేదు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనాని నిరోధించలేము. ఇదైతే వాస్తవం. మీరు వేడి నీళ్ళు చేసినా, చన్నీళ్ళు చేసినా, ఎటువంటి దీంతో మీరు స్నానం చేసినా కానీ కరోనా వైరస్ వ్యాప్తిని అయితే మీరు అడ్డుకోలేరు. దీనికి సెపరేట్ ఒక ఔషధాన్ని కనుగోవాలి. దానితోటే ఇది జరగాలి తప్పితే ఇది నార్మల్గా మనం ఇంట్లో తీసుకునే వంటింటి చిట్కాలతో అయితే ఇది పోయే సమస్య అయితే లేదు అని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ కరోనా లక్షణాలు కనిపిస్తే సొంతంగా హోమ్ ఐసోలేషన్లో ఉండడం, అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరం, వాళ్ళకి సంబంధించి సూచనలు తీసుకోవడం, మీ జాగ్రత్తలో మీరు ఉండడం చేస్తే మాత్రమే, మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మాత్రమే కరోనా వైరస్ని అంతమొందించవచ్చు, లేదు మీ దగ్గర నుంచి పారద్రోలవచ్చు. తప్పితే సొంత నిర్ణయాలు, ఇలాంటివి అపోహలు, వీటితోటి కరోనా వైరస్ గురించి భయపడుతూ కూర్చుంటే ఖచ్చితంగా దీని బారిన పడి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ డాక్టర్ అర్జా శ్రీకాంత్ గారు మనతోటి ఈ సూచనలు అనేవి పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ డాక్టర్ అర్జా శ్రీధర్ గారు. మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి ప్రజలందరూ కూడా దీన్ని పాటిస్తారని మేము ఆశిస్తున్నాం.